అలాగే మనం స్టోరేజ్ కానీ కిచెన్ కానీ మీరు ఒక్కసారి పోయి తల్లిదండ్రులకు కూడా మీరు కూడా పర్మిషన్ ఇవ్వండి. పోయి మీ పిల్లలు ఏం తింటుర్రో ఎలాంటిది వాడుతుర్రో ఒకసారి ఆ కిచెన్కి పోయి చూసుకోండి. మా పిల్లలు ఏం తింటున్నారని, ఎందుకంటే మీకు హక్కు ఉంది, పోయి చూసుకోండి. మీ పిల్లలకి ఎంత నాణ్యతతో కూడినటువంటి ఆహారం పెడుతున్నారో మీరు చెక్ చేసుకోండి. ఇక నేను స్పెషల్గా ఈ రాజపేటలో ఉన్నటువంటి అధికారులకు, తహసీల్దార్ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, ఇక్కడ పోలీస్ అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా. ఒక వీక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th పిల్లల్ని ఒక క్లాస్ రూమ్లోకి తీసుకొచ్చి తహసీల్దార్ గారు మీరు చెప్పాలి వాళ్ళకు ఏమని, అసలు మీ తల్లిదండ్రులు మా ఆఫీస్కి ఎందుకు వస్తారు, భూమి ఏంది. మీ నాన్న ఇంటికాడ చెప్తాడు, ఏడున్నాడు నాన్న అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోతున్నా అని చెప్తాడు. ఎంఆర్ఓ ఆఫీస్లో ఏముంటది, భూములేంటి, రికార్డులేంటి, ఎంఆర్ఓ ఆఫీస్ రావడం వల్ల ఏమేం సమస్యలు పరిష్కారం అయితే అనేది నెలలో ఒక్క 40 నిమిషాలు కేటాయించి ఈ పిల్లలకు ఒక్క క్లాస్ అన్నా చెప్పిపోవాలి మీరు. రెండోది, ఎందుకంటే మీరు సిసిఎల్ఏ నుంచి వచ్చారు, చాలా అనుభవజ్ఞులు మీరు, మీకు తెలిసినంతగా బహుశా ఇప్పుడున్నటువంటి వాళ్ళకి చాలా తక్కువ తెలుసు, మీకు ఎక్కువ తెలుసు కాబట్టి మీరోటి. ఎంపీడీఓ గారి ద్వారా ఈ మండలంలో ఏం జరుగుతుంది, ఎంపీడీఓ ఆఫీస్ వల్ల ఈ మండల ప్రజలకు ఏం జరుగుతుందని చెప్పాలి. అలాగే పోలీస్ అధికారి కూడా ఉంటే, ఎస్ఐ గారు కానీ ఎవరున్నారు, ఏఎస్ఐ గారు ప్రకాష్ గారు, మీరు కూడా నెలలో ఒక్క 40 నిమిషాల పాటు వచ్చి ఈ విద్యార్థులతో డ్రగ్స్ ఏంది, గాంజా ఏంది, కేసులేంది, కేసుల వల్ల ఎవరెవరి జీవితాలు నాశనమని ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తో ఈ పిల్లల్ని అవేర్నెస్ చేస్తే మీ పిల్లలు పెద్దగైనాక మీకే బాధ తప్పుతుంది, సగం బాధ ఈయన కంట్రోల్ అవుతుంది. కాబట్టి ప్రిన్సిపల్ గారు మీరు వీళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోండి. 4 వారాలు ఉంటుంది. 4 వారాల్లో వారానికి ఒక అధికారిని పిలిపించుకొని పిల్లలతో ఇంటరాక్షన్ పెట్టండి. వాళ్ళకి పెట్టడం ద్వారా కేసు అంటే ఏంది, గాయాలైతే ఏమవుతుంది, జైలుకు పోతే ఏమవుతుంది, శిక్షలు ఎట్లుంటాయి, మద్యం దాగి బండి నడిపితే ఏమవుతుంది, ఈ అన్నిటిని కూడా అధికారులు మీకు వివరించడం ద్వారా పిల్లలకి ఇక్కడ అవేర్నెస్ దొరుకుతుంది. తద్వారా రేపు పొద్దున కొంత కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో పిల్లల్లో కూడా ఒక భరోసా, అంటే ఇది ప్రైవేట్ స్కూళ్ళలో సాధ్యపడేది. ఇంత ఉన్నతాధికారులు వీళ్ళందరూ వచ్చి వీళ్ళకి చెప్పేటువంటి అవకాశం ఉండదు ప్రైవేట్ లో, ఓన్లీ గవర్నమెంట్ లోనే ఉంటది. అది గవర్నమెంట్ స్కూల్లో సత్తాగా ఉండాలి. ఎస్, నేను పంపితే మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపాలని చెప్పి తల్లిదండ్రులు కూడా అనుకోవాలి. ఆ విధంగా మనమంతా ముందుకు పోవాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వ మహానాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మనందరికి కూడా మన ప్రియతమ సోదరుడు బీర్ల ఐలయ్య గారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఆయన కూడా విద్యావంతుడు, ఆయనకు కూడా ప్రభుత్వ విద్య పట్ల చాలా ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి బీర్ల ఐలయ్య గారు, ఎమ్మెల్యే గారు. ఆయన కూడా మీకు ఏ అవసరాలున్నా, ఆయన కూడా ఏది కాదనే వ్యక్తి కాదు. ఆయనను కూడా ఏమైనా అవసరాలు ఉంటే ఆయన ద్వారా మీరు ముందుకెళ్ళొచ్చు. నేను కూడా ఐలన్న గారికి చెప్తా, ఎందుకంటే ఈ ఆలేరు నియోజకవర్గానికి ఒక ఆణిముత్యం అటువంటి బిడ్డ బీర్ల ఐలయ్య గారు, ఈ విద్యావంతుడు రావడం మనందరికి అదృష్టం. కాబట్టి మనమందరం కూడా అటు ఎమ్మెల్యే గారు కానీ ఇటు నేను కానీ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. సో మీ అందరితో కలిసి, తల్లిదండ్రులతో కలిసి కూడా మేమందరం భోజనం చేయాలి. ఆ భోజనం వివరాలన్నీ మీరు మళ్ళీ మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అంతకంటే ముందు ఒక్కసారి ఏమైనా మైక్ ఇస్తే, ఇక్కడ తల్లిదండ్రులు ఎవరన్నా మీరు మాకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకరిద్దరు. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,